మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలి అంటే అది వావ్ 19 టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి వావ్ 19 టీవీ. ప్రైవేట్ కళాశాల కంటే ధీటుగా ర్యాంకులు సాధించారని విన్నాం సార్. అది ఏ విధంగా సాధ్యమైంది సార్? Well, the word Prabhutva Junior College or Pillal don't categorize them. They too have the same right and they are almost equal like so-called corporate students. పేరెంట్స్ మరి సహకరిస్తున్నారా? ఎక్కువ టైం తీసుకుంటున్నారు ఏమన్నా? బట్ వాళ్ళకు కూడా ఏంటంటే పిల్లలు మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు. బయట ఉంటే ఎట్లా వాళ్ళు చేసే పని లేదు, బలాదో తిరుగుతారు. గవర్నమెంట్ కాలేజీకి పంపించలేకపోతున్నారు, మరి ఎక్కడ లోపం జరిగిందంట? కొంచెం సంక్లిష్టమైన ప్రశ్నే, దీనికి జవాబు చెప్పడం కూడా కొంచెం కష్టమే. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు, మీరు ఒక అధ్యాపకునిగా ఉన్నారు సార్. మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చదివిస్తున్నారా? చాలా సందర్భాల్లో గవర్నమెంట్ టీచర్స్ అప్పుడప్పుడు అడుగుతారు. మీ యొక్క పేరు జాతీయ పతాకంకు రిలేటెడ్గా ఉంటుంది సార్. ఇది దీని విషయం ప్రజల్లో ఉన్న మిస్కాన్సెప్షన్స్ని, మిస్బిలీవ్స్ని దూరం చేయడానికే తీసుకునే ప్రోగ్రామ్. ఒక కొటేషన్ చూసినా సార్, అంటే చాలా ప్రభుత్వ కళాశాలలో వెళ్ళినప్పుడు మీరు రిపోర్టర్గా తిరుగుతున్నప్పటికీ సిరిసిల్ల పట్టణంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో ఉన్న కొటేషన్ అంటే చదువుకోవాలనుకునేవారు చదువును కొనుక్కోవాల్సిన అవసరం లేదనేది ఒకటి, లక్షల రూపాయల ఖర్చు లేకుండా లక్షణంగా ఇంజనీరింగ్ విద్య కంప్లీట్ చేయొచ్చు అనే. ఇప్పుడు ఈ ఆలోచన రావడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా సార్? మీరు ఈ విధంగా చేయడానికి ఏమన్నా? కొంచెం కొటేషన్ క్యాచీగా ఉంటే మీలాంటి వాళ్ళు తొందరగా దాన్ని పట్టుకుంటారు. పిల్లలుగా అది బాగుంది కదా, నాకు కాస్త ఆలోచిస్తారేమని అట్లాంటివి. అద్భుతాలు చేసే అధ్యాపక బృందంతో అవసరాలు తీర్చే అమ్మల, అవకాశాలను సృష్టించే నాన్నల విద్యార్థులను ప్రైవేటు కాలేజీలకు ధీటుగా తీర్చిదిద్దుతున్న సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మనం ఉన్నాము. చదువుకోవాలనుకునే విద్యార్థులు చదువును కొనుక్కోవాల్సిన అవసరం లేదంటూ లక్షల రూపాయల ఖర్చు లేకుండా లక్షణమైన ఇంజనీరింగ్ విద్యను చదవచ్చని ఒక నినాదంతో, దృఢ సంకల్పంతో తరగతులు నిర్వహిస్తున్న సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ రఘునందన్ సార్ గారితో ఉన్నాం. వారితో మాట్లాడి కాలేజీ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. సార్, మీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రైవేట్ కళాశాల కంటే ధీటుగా ర్యాంకులు సాధించారని విన్నాం సార్. అది ఏ విధంగా సాధ్యమైంది సార్? మీకేమన్నా టైం టేబుల్స్ ఏమన్నా ఎక్కువ తీసుకుంటారా టైం సార్? Well, the word Prabhutva Junior College or Pillal don't categorize them. They too have the same right and they are almost equal like so-called corporate students. వాళ్ళు కూడా అందరిలాగే అన్ని అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి సామర్థ్యం కలిగిన పిల్లలు వాళ్ళు కూడా. And coming to the results, yes, actually we don't have any particular timetable. Why? Because the college starts by 9:30 in the morning with the prayer, but it ends by different times in different seasons. ఎందుకంటే సమయాన్ని బట్టి టైం టేబుల్ కాస్త మేము ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటాము. లైక్ బై రెగ్యులర్ టైం అయితే 4:35 అయిపోతుంది. వర్షాకాలంలో కాస్త క్లౌడీగా అనిపిస్తే ముందు పంపిస్తాం, కానీ రోజులు గడిచే కొద్దీ, వింటర్ వచ్చే కొద్దీ దాన్ని 5:30 వరకు చేసుకుంటూ, జనవరి తర్వాత ఇంకా కంప్లీట్గా 6, 7, 8 వరకు కూడా కొనసాగుతాయి. సో ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ మోస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ లైక్ అండర్ ప్రివిలేజ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంటి దగ్గర స్టడీ అట్మాస్ఫియర్ ఉండదు. సో మా పిల్లల్ని ఎక్కువ స్టడీ అట్మాస్ఫియర్ ఇవ్వగలిగితే కనుక సర్టన్లీ దే డూ వండర్స్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ వి డూ. మరి దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థుల పరిస్థితి అది నిజానికి ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే మాకు ఇక్కడ జిల్లెల, అడవి దాచారం, వన్పల్లి, రాళ్లపేట అటు నుంచి వచ్చే పిల్లలకి ముందుగానే పర్మిషన్ ఇస్తాము. మోరోవర్ క్లౌడీ డేస్లోనూ వింటర్లో తొందరగా చీకటి అవుతుంది అనుకున్నప్పుడు అమ్మాయిలు ముందుగానే పంపించేస్తాము. మోరోవర్ కొంతమంది ఎల్లారెడ్డిపేట నుంచి ఒక సార్ వస్తారు, అతను సార్ వెళ్ళిపోతే ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తారు. నేను కర్మీర్ వెళ్తే కానీ ఒక అమ్మాయిని తీసుకెళ్తాను. ఇట్లా మేము స్టాఫ్ మెంబర్స్ కూడా కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నట్టుగా చేసుకుంటాము. ఒకటి మోరోవర్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్తో మేము ర్యాపో పెంచుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతి పేరెంట్ వీళ్ళంత వరకు వచ్చి తీసుకెళ్లేలాగానే వాళ్ళని మోటివేట్ చేస్తే, ఈ సాయంత్రం 5:30 అయినా 6 అయినా పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళకి భరోసా ఉంటుంది, మేము కూడా కాస్త ఎక్కువ టైం వాళ్ళకి ఇవ్వగలుగుతాం. సరే, ఈ పేరెంట్స్ మరి సహకరిస్తున్నారా? ఎక్కువ టైం తీసుకుంటున్నారు ఏమన్నా? వస్తుంది, బట్ వాళ్ళకు కూడా ఏంటంటే పిల్లలు మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు. బయట ఉంటే ఎట్లా వాళ్ళు చేసే పని లేదు, బలాదో తిరుగుతారు కాబట్టి వాళ్ళు బాగా చదివించి మంచి రిజల్ట్ చూపించినప్పుడు ఏ పేరెంట్ మాత్రం వద్దంటాడు? అవును సార్. ప్రైవేట్ కాలేజీకి వెళ్తే వచ్చే రిజల్ట్స్ ని మేము ఇక్కడ గవర్నమెంట్లో ఇచ్చినప్పుడు ఎవరు మాత్రం వద్దంటారు? సో వీ గాట్ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ పేరెంట్స్. సార్, ఏంటంటే ప్రైవేట్ కాలేజీ కంటే ధీటుగా రాణించినప్పుడు సచ్ కంపారిజన్ ఏం లేదు, మా ప్రయత్నంలో చేస్తున్నాం. సార్, మీ యొక్క పేరు జాతీయ పతాకంకు రిలేటెడ్గా ఉంటుంది సార్. ఇది దీని విషయం తెలుసుకోవచ్చా సార్? ఇది అంటే చిన్న ప్రజల్లో ఉన్న మిస్కాన్సెప్షన్స్ని, మిస్బిలీవ్స్ని దూరం చేయడానికే తీసుకునే ప్రోగ్రామ్ ఇది. ఆల్మోస్ట్ 2015-16 ప్రాంతాల్లో స్టార్ట్ చేసినటువంటిది.
ఆ కాలేజీలో కోహెడలో నేను పనిచేసినప్పుడు ప్రతిరోజు జాతీయ పతాకావిష్కరణ చేయించడం జరిగింది. మోరోవర్ చాలా చోట్ల మిస్కాన్సెప్షన్స్ ఏంటంటే పలానా చోట ఈవినింగ్ అయిన తర్వాత జెండాని మళ్ళీ తీసి పెట్టలేదు, అది అలాగే ఎగురుతూ ఉంది అని ఒకటి, షూ వేసుకున్నారని, చెప్పులు వేసుకున్నారని రకరకాల మిస్కాన్సెప్ట్స్ ఉన్నాయి. బట్ యాజ్ పర్ ఫ్లాగ్ కోడ్ 2002 దెర్ ఇస్ నో సచ్ థింగ్. జాతీయ జెండాకు గౌరవం కలిగించే విధంగా ప్రవర్తించిన కాలం ఇబ్బంది లేదు. ఈవెన్ ఇల్లంతకుంటకు వచ్చిన తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఈవినింగ్ 5 o'clock జాతీయ పతాకాన్ని అవరోధం చేయాలంటారు. బట్ దెర్ ఇస్ నో సచ్ రూల్. అట్లా అంటే కనుక మనకి ఇవాళ చాలా చోట్ల జాతీయ జెండాలు సగర్వంగా ఎగురుతున్నాయి. రైల్వే స్టేషన్స్లోను, సుప్రీంకోర్టు మీద, స్కూల్స్ మీద చాలా చోట్ల వాళ్ళు ఎగురుతున్నాయి. ఫ్లాగ్ కోడ్ చెప్పింది ఏంటంటే చీకట్లో జెండా ఉండకూడదు అంతే. అది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో జెండా జాగరణ్ అనే కార్యక్రమాన్ని ఇల్లంతకుంట జూనియర్ కాలేజ్లోను ప్లస్ మా దగ్గర కూడా చేయడం జరిగింది. రాత్రంతా జెండాను అలాగే ఎగురుతూ ఉంటుంది. కాకపోతే చీకట్లో ఉండకుండా విద్యుత్ దీపాలను మేము ముందుగా అలంకరించి పెట్టుకుంటాం. ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఇట్ షుడెంట్ బి ఇన్ ద డార్క్. అట్లాంటి ఏర్పాటు చేయగలిగితే కనుక 24 hours మనం జాతీయ జెండాని ఎగరేయచ్చు. ప్లస్ ఫలానా వాళ్ళే, ఫలానా పెద్ద వాళ్ళే, కొంతమంది వ్యక్తులే అది జాతీయ పతాక ఆవిష్కరణ చేయవచ్చు అనే మిస్ఫీలింగ్ ఉంది. అట్లాంటిది ఏం లేదు. ఎవరైనా సరే అందరిది జెండా అనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే అప్పుడు తీసుకున్న ప్రోగ్రాము ఇంకా తప్పని కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రతిరోజు మా పిల్లలు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు, ఎవరో ఒకరు చేస్తారు. 25th డే, 50th డే, 100th డే రోజు ముఖ్యమైన రోజుల్లో పుర ప్రముఖుల్ని, మనకి ఇప్పుడు కమిషనర్ గారు వచ్చారు, మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు, వాళ్ళతోని ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయించి వాళ్ళ మెసేజ్ని పిల్లలకి అందజేయడం. వీరిలో కూడా ఒక ఆలోచన, నేను ఎప్పటికన్నా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలనే ఆలోచన కూడా వచ్చే అవకాశాలు ఉండదు. నేను కూడా ఒక ఆఫీసర్ అవ్వాలి, నేను ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన, కొంత ప్యాట్రియాటిక్ ఆ ఫీలింగ్ కూడా పిల్లలు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టారు. చాలా గ్రేట్ సార్, చాలా బాగా చేశారు సార్. ఇప్పుడు బాగా అవుతుంది. కానీ 2016లో అయితే చాలా మంది ఇది చేయొచ్చా, చేయకూడదా, పిల్లలు చేయొచ్చా, ప్రతిరోజు చేయొచ్చా, రకరకాల సందేహాలు ఉండేవి. అది అప్పటి నుంచి అమల్లో ఉన్నటువంటి కోడ్. అది తెలియజెప్పాలని ట్రై చేసినాం, సక్సెస్ఫుల్గా ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం. సార్, మీ కాలేజీలో ప్రేయరింగ్, ఒక కళాశాలలో ప్రేయర్ చేయడం లాంటివి ఉండవు కదా సార్, మరి మీరెందుకు ఇక్కడ ఇట్లా చేపిస్తున్నారని సందేహం సార్. ప్రేయర్ అసెంబ్లీ కండక్ట్ చేయాలని ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో. కానీ అంటే ఫీజిబిలిటీని బట్టి కొన్ని చోట్ల చేస్తారు, కొన్ని చోట్ల చేయరు. ప్రైవేట్ లైన్స్ కంప్లీట్గా లేదు. అది నేను చూసిన దగ్గర అయితే ఎక్కడ కూడా గవర్నమెంట్ కాలేజీలో కూడా చాలా చూసాం సార్, ఎక్కడ కూడా ప్రేయరింగ్ అనేది లేదు. అంటే కళాశాల విద్యార్థులకు లేదు సార్, అందుకే సందేహం. అంటే ఒకేసారి అందరి పిల్లలకి మనము కామన్ మెసేజ్ పాస్ చేయొచ్చు. మోరోవర్ దాన్ని ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మాకు పోయిన సంవత్సరం నుంచి ఇంగ్లీష్లో ప్రాక్టికల్స్ వచ్చినాయి. సైన్స్లో ప్రాక్టికల్స్ ఉన్నాయి, వేరే విషయం. ఇంగ్లీష్లో ప్రాక్టికల్స్ ఏంటంటే పిల్లలు వచ్చి ఒక టాపిక్ గురించి 1 minute మాట్లాడాలి, దాన్ని జామ్ అంటాం. అదేవిధంగా రోల్ ప్లే అంటాం. ఇవన్నీ యాక్చువల్గా వాళ్ళకి ప్రాక్టికల్స్లో ఇయర్ ఎండింగ్లో ఉంటాయి, ఎగ్జామ్స్లో. దాన్ని మేము ప్రేయర్లో ఇంట్రొడ్యూస్ చేసి ప్రతిరోజు ప్రేయర్ అవుతున్నప్పుడు ఒక 4 పిల్లలు వచ్చి 2 పిల్లలేమో రోల్ ప్లే చేస్తారు, 2 పిల్లలేమో జామ్. అంటే ఏదైనా వాళ్ళకి నచ్చిన టాపిక్ మీద ఇంగ్లీష్లో ఒక 2 minutes మాట్లాడాలి. ప్లస్ 2 పిల్లలు రోల్ ప్లేలో ఏదో ఒక రోల్ ప్లే, ఒక బస్సు వాడికి ఒక బ్యాంక్కి వెళ్ళాము, అక్కడ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, హాస్పిటల్కి వెళ్ళాము, ఇలా మాట్లాడతారు ఇంగ్లీష్లో, అది రోల్ ప్లే. ఒక 300 మంది ముందు, 400 మంది ముందు పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడడం మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే కనుక స్టేజ్ ఫియర్ దూరం అయిపోతుంది. తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్కి హెల్ప్ అవుతుంది. ప్లస్ ప్రాక్టికల్స్లో మార్క్స్ ఎలాగో వస్తాయి. మోరోవర్ పిల్లలకి భయం పోతుంది అనమాట. ఇంగ్లీష్ అంటే ఒక బెరుకుతనం పోయి కొంచెం ముందుకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీన్ని మేము ఇట్లా వాడుకుంటాం. ప్రభుత్వ కాలేజీలో నాణ్యమైన విద్య దొరకదనే ఒక భావన ఉంది సార్ బయట, అంటే సొసైటీలో. ఆ విధంగా ఎక్కువ మంది పేరెంట్స్ అనేటోళ్ళు ప్రభుత్వ కాలేజీలో అడ్మిషన్ ఇవ్వడానికి ఆలోచిస్తున్న రోజులు సార్ ఇప్పుడు. అటువంటి రోజులలో మీ స్ట్రెంత్ చూస్తేనేమో చాలా ఉంది సార్. ఎలా సాధించగలిగారు? అంటే ఒక నమ్మకం లేని స్థాయి, ఒక నమ్మకం లేని పరిస్థితులలో ఏ విధంగా నమ్మకం కలిగించారు సార్ మీరు? అంటే మీ మాటల్లోనే జవాబు ఉంది. నిజానికి ఒకసారి ప్రజలకి పేరెంట్స్కి నమ్మకం కలిగించగలిగితే తప్పకుండా అడ్మిషన్స్ వస్తాయి. అండ్ యూ జస్ట్ థింక్ అబౌట్ ద స్టాఫ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్ మే బీ స్కూల్స్ ఆర్ జూనియర్ కాలేజెస్ ఆర్ డిగ్రీ కాలేజెస్ ఆర్ మోడల్ స్కూల్స్ ఆర్ గురుకులాస్ ఆర్ వేర్ ఎవర్ యూ గో, వాళ్ళందరూ కూడా ఎవరు టఫ్ ఎగ్జామినేషన్, ఒక డిఎస్సి ఎగ్జామినేషన్, ఒక ఏపీపీఎస్ ఎగ్జామినేషన్, ఇవన్నీ క్రాక్ చేసి వచ్చినటువంటి క్రీమ్ స్టూడెంట్స్ అందరు కూడా, అందరు లెక్చరర్స్ కూడా, టీచర్స్ అందరు కూడా దే ఆర్ ద బెస్ట్ ఇన్ దర్ సబ్జెక్ట్స్. అట్లాంటి వాళ్ళకంటే ఇంకా బాగా చెప్పేవాళ్ళు ఎవరు? కానీ ఆ చెప్పే అవకాశాలు కొన్నిసార్లు కుదురుతాయి, కొన్నిసార్లు కుదరవు. బట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటువంటి టీచర్ నుంచి ప్రొఫెసర్ వరకు అందరూ కూడా అత్యంత నాణ్యమైనటువంటి విద్యను అందించగలిగే స్టామినా, సత్తా ఉన్నటువంటి వ్యక్తులు. పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఫీజిబిలిటీ కండిషన్స్ లేకుండా కొన్నిసార్లు డెలివరీ కాకపోవచ్చేమో, కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పోటీ పడవడానికి ఏమీ లేదు. అట్లాంటి నమ్మకాన్ని పేరెంట్స్కి కల్పించగలిగితే చాలు. మేము చేసింది అదనమాట. ఇప్పుడు పిల్లలతో మాత్రమే మేము ర్యాపో కాకుండా మా దగ్గరకు వచ్చే పేరెంట్స్ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం, కూడా ఇంటికి వెళ్ళడము, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ పనిచేస్తారు ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర సమస్యలు మాకు అర్థమవుతాయి. అమ్మ మరి ఇంటి దగ్గరికి వెళ్ళడం మీకు ఇబ్బంది ఉందా అంటే, మా ఇంట్లో ఎవరు ఉండరు సార్, మరి మా దగ్గరే ఉంటారు, మీరు 5:30కి రండి, 6కి రండి.
ఇట్లా అంటే పిల్లవాడు వెళితే కనుక అమ్మకైనా తెలిసి ఉండాలి, అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ తెలిసి ఉండాలి, టీచర్స్ కానీ తెలిసి ఉండాలి. మా ఇద్దరు దాటి ఎట్టుకోవడానికి అవకాశం లేదు. అట్లా మా కన్సర్న్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి డైవర్ట్ అయ్యే అవకాశం లేదనమాట. సో ఇంకా తప్పనిసరిగా చదవడానికి చేసింది, దాటే అవకాశం లేదు. ఒక దౌలి థింగ్ ఇస్ దట్ మీరు అన్నదానికి ఆన్సర్ ఏంటంటే మేము నమ్మకం కలిగించాం పేరెంట్స్. ఇప్పుడు ప్రైవేట్లో ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకొని సెకండ్ ఇయర్ మాకు అక్కడ వద్దు అని చెప్పేసి మంచి మార్క్స్ వచ్చిన పిల్లలు. ఇప్పుడు ఈ సంవత్సరం నాకు 7 మెంబర్స్ ఎంపీసీకి వచ్చారు. అందరూ అవుట్ ఆఫ్ 470 దే హావ్ స్కోర్డ్ 430, 440. అట్లాంటి పిల్లలు ప్రైవేట్ కాలేజ్ వదిలిపెట్టేసి మా కాలేజ్కి వచ్చారు. సో ద ఓన్లీ థింగ్ ఇస్ మేము ఇక్కడ రమ్మని చెప్పలేదు వాళ్ళకి. మా రిజల్ట్ చూసి ఆ పేరెంట్స్ నమ్మకం అనిపించి మా టైం టేబుల్ చూసి వాళ్ళకి పంపిస్తున్నారు. నమ్మకాన్ని బిల్డప్ చేయగలిగితే చాలు. విద్యకు అనేది చాలా ఖర్చు అవుతుంది బయట, అయినప్పటికీ గవర్నమెంట్ కాలేజీలు ఎన్నో ప్రొవైడ్ చేసినప్పటికీ మరి ఇప్పుడు అంటే సిరిసిల్ల పట్టణంలో మీ కాలేజీ చాలా అంటే మంచి ర్యాంక్స్ సాధించింది కాబట్టి ఒక పేరు ఉంది సార్. మరి వివిధ కాలేజీలలో ఎందుకు ఇలా రాలేకపోతుంది ర్యాంక్స్? అంటే విద్యార్థుల స్ట్రెంత్ ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకంటే డబ్బు విలువ, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలని చదివిస్తున్నారు కానీ గవర్నమెంట్ కాలేజీకి పంపేయలేకపోతున్నారు. మరి ఎక్కడ లోపం జరిగిందంటారు? ఇది కొంచెం సంక్లిష్టమైన ప్రశ్నే, దీనికి జవాబు చెప్పడం కూడా కొంచెం కష్టమే. అంటే నాకున్న అడ్వాంటేజెస్ నేను చెప్పగలుగుతాను, మిగతా వాళ్ళు ఎందుకు చేయలేరనే విషయం నేను అందులోకి వెళ్ళదలుచుకోలేదు. సో ఒకటి ఏంటంటే కమిటెడ్ టీం ఉండడం, టీం బిల్డింగ్ జరిగింది. ఇక్కడ మంచి టీం ఉంది. 10 to 4 జాబ్ చేసుకుని వెళ్ళిపోతాం అనే ఆలోచన ఏ టీచర్కి లేదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళ సందర్భాలను బట్టి వాళ్ళ ఫ్యామిలీకి టైం కేటాయిస్తూనే వారంలో 1 రోజు 2 రోజులు వాళ్ళ బాధ్యత పంచుకుంటూ ఆల్మోస్ట్ ప్రతిరోజు 5 to 5:30 వరకు కాలేజీ రన్ అవుతుంది. ఇంకా కండిషన్స్, క్లైమేటిక్ కండిషన్ బాగున్నాయి అంటే 6 దాకా పోతాం, జనవరి నుంచి 7 దాకా పోతాం. ఇట్లా వెళ్ళాలి అంటే ఒక ప్రిన్సిపల్ ఏం చేయలేడు, స్టాఫ్ అందరూ సపోర్ట్ చేయాలి. సో స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ ప్రీషియస్ టైం పిల్లలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సండేస్ వస్తారు, అవసరమైతే ఇస్తారు. ఇట్లా పనిచేసే టీం దొరకడం ఒక వరం నాకు. అది మంచి టీం ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. పోతే ఇంకా మిగతావని కాదు, దట్స్ ఇట్. కొన్ని ఈక్వేషన్స్ మాకు కుదిరినాయి అంతే. ఓకే సార్, ఇక్కడ సిరిసిల్ల కాలేజీలో వొకేషనల్ కోర్సు గురించి కోర్సెస్ బాగున్నాయని విన్నాం సార్. అంటే మన సిరిసిల్లలో ఏ విధమైన కోర్సెస్ ఉన్నాయి, అసలు వొకేషనల్ చేస్తే లాభం ఉందా విద్యార్థులకు, తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? అంటే మనకు వచ్చే పిల్లలు, అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి వచ్చే పిల్లలు సాధారణంగానే కాస్త ఇబ్బందికర పరిస్థితుల నుంచి వస్తారు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సరిగా ఉండదు వాళ్ళకి. తొందరగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు వాళ్ళు. సో తొందరగా సెటిల్ అవ్వాలంటే కన్వెన్షనల్ కోర్సెస్ తీసుకుంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇట్లా వెళ్తే కనుక +2 చేయాలి, డిగ్రీ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు జాబ్ సెర్చింగ్ కోసం అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. అదే వొకేషనల్ ఏంటంటే ఇంటర్మీడియట్ పూర్తవగానే కొన్ని మంచి కోర్సెస్కి జాబ్ ఆపర్చునిటీస్ చాలా రెడీగా ఉంటాయి, వాళ్ళు వెల్కమ్ చేస్తాయి అన్నమాట. సో ప్లస్ ఆ జాబ్ చేసుకుంటూ సైమల్టేనియస్గా మళ్ళీ వాళ్ళు చదువు కొనసాగించవచ్చు, ఎర్నింగ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. నేను వచ్చినప్పుడు ఇక్కడ 3 కోర్సెస్ ఉండేవి. ఏంటి అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దెన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. 3 కూడా మంచి కోర్సెసే. ఇప్పుడు ఏఈటీ కానీ సిటీ కానీ పూర్తి చేసిన పిల్లలు డైరెక్ట్గా వాళ్ళు పాలిటెక్నిక్లో సీట్ రాని పిల్లలు ఇక్కడ +2 పూర్తి చేసుకుంటే పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అడ్మిషన్ డైరెక్ట్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఎట్లాంటి ఎంట్రన్స్ ఉండదు. సో డైరెక్ట్ పాలిటెక్నిక్ వెళ్ళిపోవచ్చు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత బీటెక్ వెళ్ళేటప్పుడు ఇంటర్మీడియట్తో వచ్చే జాబ్స్, పాలిటెక్నిక్ వచ్చే జాబ్స్ అన్నిటికీ వీళ్ళు అర్హులు కాబట్టి ఇవి జాబ్స్కి ప్రిపేర్ అవుతూనే బీటెక్ పూర్తి చేస్తారు. సో ఎక్కడ అవకాశం వచ్చినా వీళ్ళు తొందరగా అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ గత సంవత్సరం మా దగ్గరకు వచ్చినాయి. ఇవి చాలా డిమాండింగ్ కోర్సెస్. ఎంఎల్టీ అయిపోయిన పిల్లలు, ఎంపీహెచ్డబ్ల్యూ అయిపోయిన పిల్లలు అయిపోతే ఇంక ఇంటర్మీడియట్ అయిపోగానే వాళ్ళకి జీఎన్ఎం కోర్స్కి వెళ్ళిపోతారు. మొన్న రీసెంట్గా జరిగినటువంటి రిక్రూట్మెంట్లో జీఎన్ఎం కోర్సెస్కి ఎంపీహెచ్డబ్ల్యూ పిల్లలే రిక్రూట్ అయ్యారు. సో మోరోవర్ ఒకవేళ ఈ ఎంఎల్టీ పిల్లలు, ఎంపీహెచ్డబ్ల్యూ పిల్లలు మేము ఇది మాత్రమే కాదు నేను కూడా మెడిసిన్ క్రాక్ చేస్తాను, నీట్కి వెళ్ళాలనుకుంటే కనుక దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ నీట్. ఎంఎల్టీ పిల్లలు వెళ్ళొచ్చు, ఎంపీహెచ్డబ్ల్యూ పిల్లలు వెళ్ళొచ్చు. ఒక బ్రిడ్జ్ కోర్స్ రాసుకుంటే కనుక వాళ్ళు నీట్కి వెళ్ళొచ్చు. సిటీ, ఏఈటీ పిల్లలు బ్రిడ్జ్ కోర్సు బయాలజీ రాసుకుంటే వాళ్ళందరూ కూడా రేపు ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు, మ్యాథ్స్ రాసుకుంటే కనుక. సో ఈ వొకేషనల్ కోర్సెస్కి జనరల్ కోర్సెస్ కంటే కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. అది తెలియక చాలా మంది చిన్న కోర్సులా చూస్తుంటారని సార్ వినిపిస్తుంటారు సార్. సిలబస్ చిన్నగా ఉంటుంది, సిలబస్ చాలా చిన్నగా ఉంటుంది, ఈజీ టు పాస్. ఓకే సార్, ఆ టైం వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకోగలిగితే కనుక 2 పనులు ఒకేసారి అవుతాయి. చిన్న కోర్స్ అయినప్పటికీ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, అవకాశాలు ఉంటాయి, చాలా అవకాశాలు ఉంటాయి. ఓకే, మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు, మీరు ఒక అధ్యాపకులుగా ఉన్నారు సార్. మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చదివిస్తున్నారా? మంచి ప్రశ్న. చాలా సందర్భాల్లో గవర్నమెంట్ టీచర్స్ని అడిగేటువంటి అప్పుడప్పుడు అడుగుతారు ఈ ప్రశ్న. దీనికి ఎస్, వై నాట్, తప్పకుండా. కాకపోతే వెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇట్ మే బి స్కూల్ ఆర్ ఎ కాలేజ్, మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ద పేరెంట్స్, తప్పకుండా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, ఇవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే. ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే. నవోదయ ఉంది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే. ఇవాళ గురుకులాసు, మోడల్ స్కూల్స్ ఫుల్ ఫ్లెడ్జ్ స్ట్రెంత్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మన అవసరాలను తీర్చగలిగేటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంటే కనుక తప్పకుండా పేరెంట్స్ డైవర్ట్ అవుతారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ తన కూతుర్ని నీట్ వైపు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. నీట్ కోచింగ్ కనుక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇస్తే వై డోంట్ దే కమ్ వస్తారు. అదేవిధంగా లా సెట్కి వెళ్ళాలనుకుంటున్నారు. మోరోవర్ కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు స్పోర్ట్స్ కానీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద కూడా కొంత ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అట్లాంటివన్నీ ఇవ్వగలిగే అవకాశం ఉంటే వై నాట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ తప్పకుండా జాయిన్ చేయొచ్చు. మేమనే కాదు, మంచి మంచి ఆఫీసర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని తప్పకుండా పంపిస్తారు. ద ఓన్లీ థింగ్ ఇస్ దాట్ వన్ వీ హ్యావ్ టు క్రియేట్ సచ్ అట్మాస్ఫియర్. అది చేయగలిగిన రోజు తప్పకుండా చేయగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే మై డాటర్ ఈజ్ ఎ ఆర్చరీ స్పోర్ట్స్ పర్సన్, తన నేషనల్ ప్లేయర్. సో మోరోవర్ షీఈస్ గుడ్ ఎట్ స్టడీస్. పోయిన పాలిటెక్నిక్ పాలిసెట్లో కూడా షీ స్కోర్డ్ స్టేట్ 29th ర్యాంక్. సో అట్లాంటి వాళ్ళకి నేను తను ఇప్పుడు ఐఐటి కోచింగ్ నేను తీసుకుంటాను అనుకున్నప్పుడు ఐఐటి కోచింగ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉంటే కనుక వై డోంట్ ఐ సెండ్ ఇట్, తప్పకుండా పంపిస్తాను. నేనే కదా, అందరూ చేయగలుగుతారు. ఆ అవకాశాలు మనం అక్కడక్కడ మాకున్న పరిధిలో మేము ఇవన్నీ చేయలేము. వై? బికాస్ 10 to 4 మా పర్ టైం. ఈ టైంలో అద్భుతాలు చేయడానికి అవకాశం ఉండదు. అందుకే మేము టైం పీరియడ్ని మాకు మేముగా పెంచుకుంటున్నాం ఇక్కడ. అది ఫర్ ఎగ్జాంపుల్ గురుకులాస్కి అని హాస్టల్ ఫెసిలిటీ ఉంటే కనుక వాళ్ళు అద్భుతాలు చేయొచ్చు. పొద్దున్న నుంచి వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి ఎక్స్ట్రా టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైవేట్ కాలేజ్ పనిచేసిన వ్యక్తినే. అక్కడ మ్యాథ్స్కి ఫిజిక్స్కి 2 tracks, కెమిస్ట్రీ 2 tracks, మ్యాథ్స్కి 3-4 tracks నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక్కరే మ్యాథ్స్ లెక్చరర్ ఎన్ని క్లాసులు చెప్పగలుగుతాడు? సో వర్క్ ఫోర్స్ ఉండి కొంత ఎక్స్ట్రా టైం కూడా తీసుకునేందుకు మాకు అవకాశాలు ఉంటాయి. అంటే హాస్టల్ ఫెసిలిటీ ఉంటే కనుక వీ కెన్ క్రియేట్ మ్యాజిక్, చాలా చేయొచ్చు. అద్భుతమైన విద్య చెప్పే అధ్యాపకులు మీరు ఉన్నప్పటికీ అంటే మీకు కావాల్సిన అవసరాలు కూడా ఉంటాయి కదా, నీడ్స్ ఉంటాయి కదా, అలాంటివి మరి మీకు అన్ని అనుకూలంగా ఉన్నాయా సార్? కొన్ని ఇబ్బందులు ఉన్నామంటే వాస్తవమే, లేవని నేను చెప్పాను. దాని గురించి కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. కొంత మాకు ఫండింగ్ కూడా వచ్చినట్టుగా మాకు వచ్చినాయి. డే టు డే టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ స్టేట్ వైడ్గా కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ని స్ట్రెంథన్ చేయడానికి గవర్నమెంట్ కొంత ఫండింగ్ ఇచ్చింది. శాంక్షన్ కూడా అయింది, కానీ వర్క్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది, అది కాలేదు. ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే, కానీ దాన్ని వీ హ్యావ్ టు మీట్ ఇట్. తొందరలో గవర్నమెంట్ కూడా దీన్ని మీట్ అవుతుంది అనుకుంటాం. అదే సార్, మీరు ఇప్పుడు ఎక్కువ శాతం స్ట్రెంత్ ఉండాలంటే వసతులను కూడా చూస్తున్నారు పేరెంట్స్ అనేటోళ్ళు. ఎందుకంటే మేము బయట మాకు సొసైటీలో వినిపించేది ఏంటంటే ప్రభుత్వ కళాయికి రమ్మంటున్నారు, వెళ్తాం, కానీ అక్కడ ఉన్న అవసరాలు అనేవి సరిగ్గా లేవని వినిపించింది సార్. అందుకే మేము ఈ సందేహం మీద అడగదలుచుకున్నాం సార్. ఆ విధమైన డెవలప్మెంట్ జరిగితే ఇంకేమన్నా ఎక్కువ స్ట్రెంత్ రావడానికి ఏమైనా అవకాశం ఉంటుంది అంటారా? తప్పకుండా ఉంటుంది. అండ్ దట్ ఈస్ నాట్ అండర్ మై జ్యూరిస్డిక్షన్ టు స్పీక్ అబౌట్ దోస్ థింగ్స్, బికాజ్ అది మిగతా పాలసీస్కి సంబంధించిన విషయం కాబట్టి ఐ మే నాట్ టాక్ విత్ దట్ వన్. మా విషయానికి వస్తే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీఆర్ ట్రైంగ్ టు ఓవర్కమ్ దెమ్ ఇన్ అవర్ లిమిటేషన్స్. సిరిసిల్ల ప్రభుత్వ కళాయిలో నైపుణ్యత కలిగిన అధ్యాపకులు ఉన్నారని మీరే చెప్పారు సార్. విద్యార్థులు మరి ఈ అధ్యాపకులను పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకుంటున్నారా? అంటే వారి స్కిల్స్ పెంచుకోవడానికి ఏ విధంగా ఉన్నారు నేటి తరం విద్యార్థులు? పిల్లలు వచ్చే నేపథ్యం వేరు. ప్రతి స్టూడెంట్ కూడా ర్యాంక్ కొట్టడానికే తయారుగా, దే ఆర్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్. వాళ్ళందరూ ఒక్కొక్క యూనిక్, అందరూ కూడా యూనిక్, అందరూ చదవడానికే పుట్టారు. ఇప్పుడు నా దగ్గర ఒక అబ్బాయి అజయ్ అనే అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చెస్ ఆడదని తెలుసు నాకు. నేను ఐ ఫీల్ దట్ ఐఎమ్ గుడ్ ఎట్ చెస్. ఆ అబ్బాయిని పిలిచి ఆడితే కనుక 3 games 4 games ఆడాను, అన్నీ ఓడిపోయాను. అబ్బాయి ఈజ్ వండర్ఫుల్ ఎట్ చెస్, కానీ సిఈసి సెకండ్ ఇయర్ అనుకుంటాను, ఒక 3 subjects ఫెయిల్ అయిపోయాడు. సో దట్ పర్సన్ ఈజ్ మేడ్ ఫర్ చెస్. ఇప్పుడు అతను మళ్ళీ ఆ సప్లిమెంటరీ రాస్తున్నాడు, కానీ ఇప్పుడు కరీంనగర్లో ఒక చెస్ ఇన్స్టిట్యూట్లో ఆయన అందరికీ పిల్లలకి కోచింగ్ ఇస్తున్నాడు. సో అతను అట్లాంటి వ్యక్తి. మోరోవర్ ఏంటంటే కొందరు పిల్లలు మాత్రము లైక్ 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ నౌ మీరు బ్యానర్ చూస్తే కనుక బయట ఉన్నటువంటి సాయి కృష్ణ, అదేవిధంగా శశివర్ధన్, ఇద్దరు పిల్లలు కూడా దే ఆర్ టాపర్స్. దే హ్యావ్ స్కోర్డ్ 453 out of 470 అండ్ 480 out of 500. ఇద్దరు కూడా 93-94% సాధించిన పిల్లలు. అండ్ మోర్ ఓవర్ ఇద్దరు కూడా దే ఆర్ వెరీ గుడ్ ఎట్ స్పోర్ట్స్. బోత్ ఆర్ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ ఖోఖో ప్లేయర్స్. సో మనం వాట్ యు కాల్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటాం. మా దగ్గర బాడీ విత్ బ్రెయిన్స్ ఉన్నాయి. అట్లాంటి పిల్లలు మనము స్పెషల్ ఫోకస్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇవ్వగలిగితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆగస్ట్లో నుంచి SGF వస్తుంది, ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ వస్తాయి. అక్కడ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి స్పోర్ట్స్ వైపు తీసుకెళ్ళగలగాలి. ప్లస్ ఇప్పుడు ఇంకొంతమంది సాఫ్ట్ స్కిల్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ మనకు స్మార్ట్ బోర్డ్స్ కానీ ఇవన్నీ చూపించగలిగితే కనుక సర్టన్గా వాళ్ళకి అంటే కాలేజీకి రావడానికి వాళ్ళకి ఏదో ఒక అట్రాక్టివ్ థింగ్ మనం ప్రజెంట్ చేయగలగాలి. ప్రతిసారి చదివే కానక్కర్లేదు. కొందరు చదువు కోసం వస్తారు, కొందరు సాఫ్ట్ స్కిల్స్కి వస్తారు, స్పోర్ట్స్కి వస్తారు, కొందరు సెటిల్ కావాలని వస్తారు. సో అంటిల్ అండ్ అన్లెస్ ఏ టీచర్ గోస్ నియర్ టు ద స్టూడెంట్, పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకునే అవకాశం లేకపోతే, తెలుసుకున్నప్పుడే సాధ్యమవుతుంది ఇవన్నీ కూడా. సో పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి సరైన అవగాహన లేక మరి నెక్స్ట్ ఏంటని తెలియక వస్తారు. కాబట్టి ఆ బెరుకుని మనం బ్రేక్ చేసి పిల్లల దగ్గరికి వెళ్ళి మీకున్న ఆప్షన్స్ ఇవి, అపార్చునిటీస్ ఇవి అని చెప్పగలిగితే తప్పకుండా పిల్లలు టీచర్స్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. టీచర్స్ కూడా వాళ్ళని సరిగ్గా మౌల్డ్ చేసుకోగలుగుతారు. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే సార్, మన కళాశాలలో
చదువు పరంగా ఉత్తీర్ణులైన వాళ్ళకు శిక్షణ అద్భుతంగా ఉందని చెప్తున్నారు సార్. మరి స్పోర్ట్స్ పై ఒకవేళ ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం స్పోర్ట్స్ను ఎంకరేజ్ ఏమైనా చేస్తున్నారా? వాటి గురించి ఏమైనా కార్యక్రమం? దగ్గర ఒక వొకేషనల్ లెక్చరర్, ఆయన స్వతహాగా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా మేము స్పోర్ట్స్ చేస్తున్నాం. ప్లస్ ఇంకొకటి ఈవినింగ్ అంటే పోయిన సంవత్సరం అయితే విధిగా ఇంకా అందులో చాయిస్ ఏం లేదు, ప్రతి స్టూడెంట్ కూడా 4:30 to 5 డ్రిల్తో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా కరాటే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. మా పిల్లలందరికీ కూడా కరాటే క్లాసెస్ ఫ్రీ. ప్లస్ ఈ సంవత్సరం కర్రసం మొదలు పెడుతున్నాం. కర్రసం ఎందుకంటే మాకు శ్రీనివాస్ గారిని కోచ్ ఉన్నారు, మా కాలేజ్ ఇష్టపడి ఆయన మేము ఈ పిల్లలు ఫ్రీగా నేర్పిస్తామని ఆయన ఈవినింగ్ 4:30 to 5:30 వరకు వస్తారు. ఇక్కడ నుంచి స్పోర్ట్స్ మంచి ఉంది. ప్లస్ మోర్ ఓవర్ దేర్ ఆర్ 6 స్టూడెంట్స్ ఫ్రమ్ HEC గ్రూప్, అందరూ 6 feet ఉంటారు. ఒక్కొక్కరు 3 నేషనల్స్ అయిన పిల్లలు. వాళ్ళు కనుక వాలీబాల్ సర్వీస్ చేస్తుంటే 2 కళ్ళు సరిపో వాసంగా ఉంటుంది అనమాట. అట్లాంటి పిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారు. స్పోర్ట్స్ పర్సన్స్ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు ఉన్నారు. మోర్ ఓవర్ సిరిసిల్ల మొత్తంలో అతిపెద్ద క్రీడా మైదానం మా కాలేజీలో ఉంది. అవును సార్. సో ఇంకా పోయిన సంవత్సరం అయితే ఒక కోచ్ వచ్చి ఫ్రీగా ఆర్చర్ కూడా నేర్పించాడు. ఇప్పుడు అది జరగట్లేదు, కానీ ఇప్పుడు కరాటే కర్రసాము 2 జరుగుతుంది. అది ఒక సిరిసిల్ల కళాశాలకు ఒక అద్భుతమైన అవకాశం అనుకోవచ్చు. మైదానం అనేది చాలా బాగుంటుంది సార్. ఈ స్కూల్ లైఫ్ అనేది 10th క్లోజ్ అవుతుంది. స్కూల్ లైఫ్ అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వస్తుంటారు సార్. 10th వరకు ఒక విధంగా ఉంటుంది, ఇంటర్మీడియట్ కళాశాల జీవితం లైఫ్ వేరే ఉంటుంది కదా సార్. విద్యార్థులు ఏ రంగంగా అంటే వారి తర్వాత ఫ్యూచర్ను ఏ కోర్సుల మీద ఎంచుకోవాల్సి ఉంటుంది, ఏ కోర్సు తీసుకుంటే బెటర్గా ఉంటుందని ఒక సందేహం సార్. మీరు ఏ విధంగా సందేశం ఇవ్వగలరు? 10th క్లాస్ వరకు ఇట్స్ లైక్ వన్ డైరెక్షనల్. 10th తర్వాత చాలా దారులు ఓపెన్ అవుతాయి కాబట్టి మల్టీ డైరెక్షనల్. ఏ దారి వెళ్ళాలి, ఏ కోర్స్ ఎంచుకోవాలనేది కాస్త అంటే అది వాళ్ళ ఆసక్తి కావచ్చు, వాళ్ళ అవసరాలు కావచ్చు, 2 ఇంపార్టెంట్. కాకపోతే చాలామంది మేము ఇది చేయలేమేమో, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదేమో, మాతో అవుతుందా, మా క్యాలిబర్ సరిపోతుందా అని కొన్నిసార్లు మంచి కోర్సెస్ వైపు రాకుండా ఉంటారు. సో మొదట జూన్ మాసంలో దాదాపు పిల్లలందరికీ అంటే వాళ్ళ సహజంగా కూడా చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే కొన్ని రోజులు 2 రోజులు ఇక్కడ ఉంటారు, 2 రోజులు ఆ కోర్సు అన్ని కోర్సు తిరుగుతూ ఉంటారు. సో ఒకటి అన్ని కోర్సెస్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ అవసరాలు ఏంటని ముందు తెలుసుకోగలిగితే కనుక మీకు అసలు మీ డిజైన్స్ ఏంటి, లైఫ్లో ఎట్లా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, దాన్ని బట్టి నా వల్ల అవుతుందా సార్ అంటే లేదు, మీకు అంతకంటే మామూలు సాధారణ వ్యక్తులు కూడా అసాధారణంగా మంచి ఫలితాలు వచ్చినాయి, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్, బీటెక్ చేస్తున్నారు, మెడిసిన్ వైపు వెళ్తున్నారు. లేదు మనకి ఇంకా ఎవరు పట్టించుకొని కోర్సెస్, లా వైపు చాలా మంది పోవట్లేదు, మా దగ్గర లా వైపు మేము టర్న్ చేస్తున్నాం, లా సెట్ రాయిస్తున్నాం CEC HEC పిల్లలు. సో అట్లా మనం పిల్లలకి రకరకాల ఆపర్చునిటీస్ అన్ని ప్రజెంట్ చేస్తే తప్పకుండా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. మోర్ ఓవర్ ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు, సెల్ ఫోన్లు అన్నీ వచ్చేస్తున్నాయి వాళ్ళకి. సో వాళ్ళు దాదాపు ఒక ఐడియాతోనే వస్తున్నారు. కాకపోతే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ కొన్నిసార్లు సపోర్ట్ చేయకపోవచ్చు. ఒక అమ్మాయి వచ్చి నేను మొన్న సార్ ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటున్నాను, నేను జర్నలిస్ట్ కావాలనుకుంటాను, నేను ఇట్లా రకరకాల కోరికలు ఉన్నాయి వాళ్ళకి. తప్పకుండా మీట్ అవుతారమ్మా, బట్ మీరు కనీసం ఈ +2ని ఇట్లా ప్లాన్ చేసుకుంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు అని వాళ్ళకి కాస్త గైడెన్స్ ఇవ్వగలిగితే ఇస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఇట్ సార్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా వారి ఆలోచనలో ఒకటి ఉంది, వారికి ఇది సాధించాలని ఒకటి ఉన్నప్పటికీ వారిని వేరే రంగం వైపు ప్రలోభ పెడుతున్నారు సార్. దానివల్ల పిల్లలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటారా, వారు అనుకునే అచీవ్ చేస్తారా? ఇది ఎప్పుడు ఉండే సమస్యే. పిల్లలకి ఏం తెలియదు, మాకు తెలిసి అని పేరెంట్స్ అనుకుంటారు, కానీ ఎట్ ద ఎండ్ పిల్లలు చదువుకుంటారు కాబట్టి. అయితే ఒకటి పిల్లలకి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయాలి. లేదు అనుకుంటే పిల్లలకి మెచ్యూరిటీ ఉండి వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోగలిగితే కనుక పిల్లల డెసిషన్ ఫాలో అవడం తప్పలేదు. మా దగ్గర ఒక అబ్బాయి ప్రైవేట్లో ఒక డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ MPC పూర్తి చేసుకొని నా వల్ల కాదు అని చెప్పి ఆ డబ్బంతా పోయి ఇప్పుడు వచ్చి బైపీసీలో చేరి ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు. సో పిల్లల ఆసక్తి గమనించడం చాలా ముఖ్యం. ఎంత కాదనుకున్నా ఎక్కువ డిమాండ్ ఎప్పుడు కూడా మాకు MPC వైపే ఉంది. ఇప్పుడు ఇవాళ మా ఫస్ట్ ఇయర్ MPCలో ఆల్మోస్ట్ TCs వచ్చినాయి, 70 వరకు TCs వచ్చినాయి. TCs లేకుండా అడ్మిషన్స్ 90 to 93 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ తొందరలో ఈ 10-15 డేస్లో అది 100 క్రాస్ చేసిన ఒక్క MPC 100 క్రాస్ అవుతుంది. MPC 100 క్రాస్ అవుతుంది. మిగతా కోర్సెస్కి అంత డిమాండ్ లేదు, కాదనట్లేదు. పిల్లలకి ఎక్కువ ఫోకస్ ఉంది, మేము బీటెక్ వెళ్ళాలనుకుంటున్నాం, సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో దే ఆర్ కమింగ్ ఫర్ MPC కోర్సెస్ ఎస్పెషల్లీ. ఓకే సార్. ఇప్పుడు ఎక్కువ శాతం విద్యార్థులు ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారా చదవడం? ఇప్పుడు ఏంటంటే ఉన్న కాంపిటీషన్లో ఎదుర్కోవడానికి ఏమన్నా ఇబ్బందులు ఫేస్ అయ్యి మేము చదవలేమని ఏమైనా సందర్భాలు ఎదురైనా సార్? ఇప్పుడు మీరు ఒక మంచి వాళ్ళ ప్రతిభను బయటకు తీసుకురావడానికి మీరు కృషి చేస్తున్నారు. వాటిని వాళ్ళు అర్థం చేసుకొని ఆ విధంగా మూవ్ అవుతున్నారా, లేదంటే మాతోని కాదని చెప్పేసి ఏమన్నా వెనుదిరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒకసారి ఒక టీచర్ని స్టూడెంట్స్ నమ్మడం మొదలు పెడితే కనుక వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, వాళ్ళ సమస్యలను చెప్పుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రేయర్లోనే కనీసం ముందుకు వచ్చి ఒక 2 minutes 3 minutes మాట్లాడనమ్మా అంటే ఇవాళ మాకు ఒక టాపర్ అమ్మాయి శరణ్య ఉంది, ఇంకొక అమ్మాయి ఉంది, సార్ నేను రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను, పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ దే ఆర్ ద కాలేజ్ టాపర్స్, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్.
అక్కడికి వచ్చి మాట్లాడాలి ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మెల్లిమెల్లిగా ట్రైన్ చేస్తూ వాళ్ళని తీసుకొస్తే కనుక ఆ లీడర్షిప్ స్కిల్స్ కూడా వాళ్ళకి అలవాటు అవుతాయి. సో కొంత మీరు అన్నది అంటే పిల్లలు వెనక్కి తగ్గడం సహజమే. ఏం కాదు నేను ఉన్నాననే భరోసాని ఒక టీచర్ కనుక కల్పించగలిగితే తప్పకుండా చేస్తారు. వండర్ఫుల్ సార్. అదేవిధంగా సార్ మీ యొక్క కొటేషన్ చూసినా సార్ అంటే చాలా ప్రభుత్వ కళాశాలలో మేము వెళ్ళినప్పుడు మీరు రిపోర్టర్గా తిరుగుతున్నప్పటికీ సిరిసిల్ల పట్టణంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో ఉన్న కొటేషన్స్ చాలా అద్భుతంగా అనిపించినాయి సార్. ఎందుకంటే చదువుకోవాలనుకునేవారు చదువును కొనుక్కోవాల్సిన అవసరం లేదనేది ఒకటి, లక్షల రూపాయల ఖర్చు లేకుండా లక్షణంగా ఇంజనీరింగ్ విద్య కంప్లీట్ చేయొచ్చు అనే ఆలోచన కల్పిస్తున్నారు సార్. ఇప్పుడు ఈ ఆలోచన రావడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా సార్? మీరు ఈ విధంగా చేయడానికి ఏమన్నా కొంచెం కొటేషన్ క్యాచీగా ఉంటే మీలాంటి వాళ్ళు తొందరగా దాన్ని పట్టుకుంటారు. పిల్లలు బాగుంది కదా నాకు కాస్త ఆలోచిస్తారేమని అట్లాంటి సార్ మీ లైఫ్ లో ఫేస్ చేసి కావచ్చు మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే డబ్బుల గురించి ఇప్పుడు సాధారణ కుటుంబంలో జీవిస్తున్న పేరెంట్స్ లక్షలు అయితే వెచ్చించి చదివించే పరిస్థితులు లేవు. దాన్ని మీరు ఏమన్నా ఇట్లా మీ లైఫ్ లో చేంజ్ చేసి దాని గురించి ఏమన్నా హెచ్చరిక మా ఆలోచన. ఇప్పుడు బీటెక్ విషయానికి వస్తే కూడా మంచి కాలేజ్లో బీటెక్ పూర్తి చేయాలంటే లైక్ 1.5-2 lakhs per annum చొప్పున వాళ్ళు 8 to 10 lakhs ఖర్చు చేయాల్సి వస్తుంది. అయ్యో మా వల్ల కాదు, మా పిల్లల్ని మేము చదివించలేము, బీటెక్ చేయించలేము, ఫార్మసీకి పంపించలేము అనేది కాకుండా మనకి కొన్ని సక్సెస్ స్టోరీస్ ఒక యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే ఒక అమ్మాయి నీట్ క్రాక్ చేసింది అంటే ఇట్స్ పాసిబుల్ ఫర్ ఎనీవన్. కాకపోతే ఆ కమిట్మెంట్ కావాలి. ఆ కమిట్మెంట్ ఉన్న పిల్లలకి అది ఉంటే చాలు, మీరు ఏ చదవాలని మీరు చదువుకోవచ్చు. లక్షలు ఉంటేనే 1000 రూపాయలు ఉంటేనే మనకు పలానా కోర్స్ చేయగలుగుతాం అనేది అవకాశం లేదు, అసలు పరిస్థితి లేవు. మోరోవర్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి వండర్ఫుల్ డెసిషన్ కారణంగా ఎనీ స్టూడెంట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ హిజ్ +2 ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ గెట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ వైడ్. సో అది కనుక ప్రజలకు సరిగ్గా ఇంకా మెసేజ్ అందలేదో అనిపించింది మాకు. దాన్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఆ హోర్డింగ్ వరకు వెళ్ళాము యాక్చువల్గా. దానివల్ల అరే నిజమా ఇది ఫ్రీగా కంప్లీట్ నిజమా అని పేరెంట్స్ వచ్చి అడగడం స్టార్ట్ అయింది అనమాట. ఎస్ కంప్లీట్ ఫ్రీగా చేస్తుంది గవర్నమెంట్ చదివిస్తుంది అన్న తర్వాత పిల్లలు చాలా మంది టర్న్ అవుతున్నారు. సో ఇవాళ ప్రతిభ ఉన్న విద్యార్థులు డబ్బుతో సంబంధం లేకుండా వాళ్ళకి నచ్చిన కోర్సుని చదువుకోగలరు, చదువుకునే అవకాశాలు ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. ఆ విషయం తెలియజెప్పడమే మా ఉద్దేశం. సార్ చాలా బాగుంది సార్ అది. ఎందుకంటే మీ ఆలోచన మీకున్న కొటేషన్స్ తోటి చాలా మంది కూడా, ఎందుకంటే ఇందులో మీరు ఏ విధమైన విద్య అందిస్తున్నారు అనేది మీ యొక్క క్వశ్చన్. మీ కళాశాల బృందం ఇచ్చిన కొటేషన్స్ ఆదర్శంగా ఉన్నాయి సార్. బయట మేము చూసినట్లయితే మీరు ఇల్లంతకుంటలో లెక్చరర్గా ఉన్నప్పుడు, ఇల్లంతకుంట జూనియర్ కాలేజ్ లెక్చరర్గా ఉన్నప్పుడు నేను ఎన్ఎస్ఎస్ క్యాంప్కు రావడం జరిగింది సార్. అప్పుడు మీరు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ని లీడ్ చేసేవారు. ఆ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ అనేది ఇప్పటికి లీడ్ చేస్తున్నారు సార్. మన కాలేజీలో ఏ విధంగా ఉంది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్? ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సీసీ కానీ దీస్ ఆర్ సపోజ్ టు బిల్డ్ ద లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ ద స్టూడెంట్స్. అవి ఎప్పటికీ కూడా వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ దట్ ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ఎన్ఎస్ఎస్ ఇన్ మై ఎర్లీ డేస్ ఆఫ్ కెరియర్. సో కారణం ఆల్మోస్ట్ ఐవ్ డన్ 8 to 10 క్యాంప్స్ వరకు నేను యాజ్ ఎ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నాను, చైర్మన్గా ఉన్నాను. సో ఇట్ ఈజ్ అంటే అది డిటాచబుల్ చేయలేనటువంటి అంశం నా లైఫ్లో. బట్ ఎన్ఎస్ఎస్ అనేది పిల్లలకి మాత్రము వండర్ఫుల్ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పిస్తుంది. ఎక్కడైనా ఏ స్టేజ్ మీదైనా ఏ వేదిక మీదైనా కూడా భయం లేకుండా మాట్లాడడం ఎన్ఎస్ఎస్ నేర్పిస్తుంది. మోరోవర్ విత్ అడిషనల్ ఫ్లేవర్ ఆఫ్ వాట్ యు కాల్ సోషల్ సర్వీస్. అందరూ వెళ్తున్నారు, ఎవరు చేయట్లేదులే నేనెందుకు చేయాలని కాకుండా నేనెందుకు చేయకూడదు అనేటువంటి ఆ ఫీలింగ్ని ప్రతి విద్యార్థి కలగజేస్తూ సొసైటీలో తన వంతు పాత్ర తను పోషించేందుకు పిల్లల్ని సిద్ధం చేసేందుకు వాళ్ళకు మంచి వేదిక ఎన్ఎస్ఎస్. మన కాలేజ్ యొక్క ఇప్పుడు మన కాలేజీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్తో పాటు అద్భుతమైన విద్యను అందిస్తున్నారు సార్. సార్ మీ ప్రభుత్వ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరా? ఉదయం నుంచి సాయంత్రము రాత్రి వరకు చదువు 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 తప్ప వేరే లోకం లేకుండా బ్రతికి మంచి మార్కులు సాధించేటువంటి సోకాల్డ్ కార్పొరేట్ విద్యార్థుల కంటే ఇంటి దగ్గర చాలా ఆర్థిక సమస్యలతో పొద్దున్న లేస్తే రకరకాల సమస్యలతో ఫైట్ చేస్తూ మంచి చదువు కోసం పరితపిస్తూ వాళ్ళ డేని వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకునేటువంటి మా గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులు దే ఆర్ వారియర్స్, దే ఆర్ ఫైటర్స్. ఎందుకంటే మీరు ఎక్కడ గమనించండి, ఏ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ కూడా మార్కులు తక్కువ వచ్చినాయని, ఎగ్జామ్కి లేట్ అయ్యానని చిన్న చిన్న కారణాలకు ఎవరు సూసైడ్ చేసుకోరు. ఏ గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులు చేసుకోరు. దే ఆర్ హార్డ్ కోర్ స్టూడెంట్, దే ఆర్ వారియర్స్, దే ఆర్ హీరోస్. అంటే నేను కార్పొరేట్ పిల్లలు తక్కువ చేయట్లేదు, కానీ వీళ్ళకి కష్టం తెలుసు, ఇబ్బందులు తెలుసు, దాని నుంచి ఫైట్ ఎట్లా చేయాలో తెలుసు. ప్రతిరోజు సంఘర్షణ వాళ్ళ జీవితంలో. ఇంత సంఘర్షణ చేసి ఇంత మంచి మార్కులు సాధించిన విద్యార్థులు రేపొద్దున ఏ పోటీనా తట్టుకోగలరు. వీళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. కార్పొరేట్ కాలేజీలలో చదివితేనే విద్య వస్తుంది అనే విధంగా బయట వినిపిస్తుంది మనకు. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ర్యాంకర్స్ వచ్చిర్రు, ఓకే, మరి ఈడి వరకే ఆగిపోతారా? వీళ్ళు మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? మరి వీళ్ళు ఆత్మస్థైర్యం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోగలమా సార్? దట్ డిపెండ్స్ యాక్చువల్లీ. మేము మా పరిధిలో ఉన్నంత వరకు వాళ్ళకు చదువును మార్కుల్ని ఇస్తున్నాం. మార్కులతో పాటు మార్కులు మాత్రమే జీవితం కూడా కాదు, అది కూడా ముఖ్యం. ఎందుకంటే రేపు పొద్దున ఎస్ మేము ఎంత మాట్లాడుకుని ఎట్ ద ఎండ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ పర్సంటేజెస్ అండ్ మార్క్స్.
ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎస్ వీ కెన్ డూ దట్. అండ్ మా మార్క్స్ మా పిల్లలు మేము చూపిస్తున్నాం, ఇది మా సాధించిన రిజల్ట్స్ అని మేము చెప్పుకోగలుగుతున్నాం. మార్క్స్ విషయంలో మేము చేసే ప్రయత్నం చేస్తాం, తప్పకుండా చేస్తున్నాం. మా రిజల్ట్ మీరు చూస్తున్నారు కూడా. దాంతోపాటు మార్క్స్ మాత్రమే లైఫ్ కాదు, స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, దెర్ ఆర్ మెనీ స్కిల్స్ వేర్ దే కెన్ డూ వండర్స్. వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను చెబుతూ మీరు ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఎన్ని అవకాశాలు అనేటువంటి స్పృహని కలిగిస్తూ వాళ్ళకి కావాల్సిన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి పంపడమే మా ఉద్దేశం. అండ్ వీఆర్ డూయింగ్ దట్. మా పిల్లలు రేపు మార్కుల్లో తిరుగులేదు, చదువులో తప్పకుండా ముందుంటారు. అది కాకుండా ఇంకో రంగంలో కూడా మా పిల్లలు ముందుకెళ్తారు. కానీ ఎక్కడ డీలా పడిపోయి నిస్పృహతోనూ వెనకడుగు వేసే పరిస్థితి మాత్రం నా పిల్లలకు ఉండదు. ఎన్ని గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్గా ఉండదు. అట్లా పేద విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్యను అందిస్తూ వారిని ఒక కార్పొరేటివ్ విద్య కంటే ధీటుగా విద్య అందిస్తున్న మీకు వావ్ 19 టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సోషల్ ఇష్యూస్ని టేకప్ చేసేటువంటి వావ్ 19 టీవీ అందరూ ఆదరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ వావ్ 19 టీవీ. ఆల్ ది బెస్ట్.